అలాగే నా పేరు మహేంద్ర ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అయితే రీసెంట్ టైమ్స్లో సముద్రంలో చాలా మార్పులు వస్తున్న విషయాన్ని మనమందరం కూడా నోటీస్ చేసాం. అండ్ ఆ మార్పులన్నిటి కారణంగా ఏదో ప్రళయం రాబోతోందని అందరూ అనుకుంటూ ఉన్నారు. అండ్ దాని గురించి కొంతమంది నిజమని నమ్ముతూ ఉంటే కొంతమంది అదేది నిజం కాదు, అదంతా కూడా ఒక కట్టు కదా అని అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ అండర్ వాటర్లో ఏదో ఒక మార్పు అయితే జరిగింది అని అయితే అందరూ ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఎక్కడో సముద్రపు లోతుల్లో ఉండాల్సిన రకరకాల చేపలు సముద్రం యొక్క ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. అండ్ అంతేకాదు చాలా జీవులు చాలా వింతగా కూడా బిహేవ్ చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో చేపలు ఒడ్డుకు కొట్టుకొని వచ్చేస్తున్నాయి. నీరు ఎర్రటి రంగులోకి మారిపోతోంది చాలా ప్రాంతాల్లో. అంటే ఏవో భారీ స్థాయిలో జీవులు చనిపోయినట్టుగా, వాటి యొక్క రక్తంతో ఆ ప్రాంతంలో ఉన్న నీరంతా నిండిపోయినట్టుగా కూడా మనకి చాలా చోట్ల కనబడుతోంది. అయితే వీటన్నిటిని చూసి కొంతమంది అభిప్రాయపడుతున్న ఒక విషయం ఏంటి అంటే, లెవియాథన్ అనే ఒక సీ సర్పెంట్ డీమన్ నీటిలోంచి బయటికి రాబోతోంది. ఇన్నాళ్లుగా అది నిద్రావస్థలో ఉంది, కాకపోతే ఇప్పుడు అది దాని యొక్క నిద్రలోంచి మేల్కొంది. అండ్ ఎప్పుడైతే అది నిద్రలోంచి మేల్కొంటుందో ఇంకా ప్రపంచానికి వినాశనం తప్పదు అని ఎన్నో చోట్ల చెప్పబడింది. అండ్ అదే ఇప్పుడు జరగబోతోంది అని నమ్ముతున్నారు. అసలు ఈ లెవియాథన్ ఏంటి? ఈ లెవియాథన్ నిజంగానే అంత ప్రమాదకరమైందా? దీని గురించి చాలా చోట్ల చెప్పబడింది కదా, అందులో ఏమని మెన్షన్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ లెవియాథన్ అనేది ఒక సీ సర్పెంట్. చాలా పెద్దగా ఉంటుంది. ఇది కొంచెం డ్రాగన్ లాగా, కొంచెం పెద్ద పాములాగా, ఒక పెద్ద చేప ఆకృతిలో ఉన్న రాక్షసిలాగా కనబడుతూ ఉంటుంది. దీని గురించి థియాలజీలో, మైథాలజీలో చాలా చోట్ల చెప్పబడింది. అంతేకాదు చాలా పుస్తకాల్లో కూడా దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. హెబ్రూ బైబిల్లో కావచ్చు, లేదంటే పీ సామ్స్లో కావచ్చు, బుక్ ఆఫ్ జాబ్లో కావచ్చు, బుక్ ఆఫ్ ఇసైలో కావచ్చు, లేదంటే బుక్ ఆఫ్ ఎనోచ్లో కావచ్చు. ఇలాగ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే పుస్తకాలను చదువుతూ ఉంటాయో వాటన్నిటిలోని కూడా దీని గురించి మెన్షన్ చేయబడి ఉందన్నమాట. అండ్ ఏదో ఒక రిలీజియన్లో కాదు, చాలా రిలీజియన్స్లో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. తనాక్లో, జూడైజంలో, క్రిస్టియానిటీలో, సాటనిజంలో, నాస్టిసిజంలో, వీటన్నిటిలోని కూడా చాలా క్లియర్గా దీని గురించి మెన్షన్ చేశారు. ఏమనంటే ఇది చాలా భయంకరమైనది, ఒక డెవిల్ లాంటిది. ఇది మనుషులందరినీ కూడా చంపేస్తుంది. ఇది ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో ఇంకా ఆ టైంలో మొత్తం అంతా వినాశనమే. ఇంకా ఎవ్వరూ దీన్ని ఆపలేరు. ఏం చేసినా సరే దీన్ని అడ్డుకోవడం అనేది ఇంపాసిబుల్ అని మొత్తం అందరూ కూడా ఈ లెవియాథన్ కోసం అయితే చెబుతూ ఉంటారు. కొంతమంది యొక్క అంచనా ఏంటంటే ఈ లెవియాథన్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుందంటే ఈ లెవియాథన్ ఎప్పుడైతే నీటిలోంచి బయటకు వస్తుందో అప్పుడు భూమి మీద ఏదైతే మనుషులు నివసిస్తున్న నేల ప్రాంతం ఉందో అందులో సగం దీని చేత ఆక్యుపై చేయబడుతుంది. అండ్ ఇది అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా కృంగిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అంటే ఇది ఎప్పుడైతే భూమి మీదకి రావాలనుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా సగం భూమి నాశనం అయిపోతుంది అనేది కొంతమంది యొక్క నమ్మకం. బట్ కొంతమంది ఏమంటారంటే ఇది చాలా ఎగ్జాగరేటెడ్ థింగ్, అంత పెద్ద జీవి భూమి మీద ఎక్కడ ఉండే అవకాశం లేదు. పోనీ ఒకవేళ సముద్రంలో నివసిస్తుంది అనుకున్నా కూడా సగం భూమిని ఆక్యుపై చేసే ఒక జీవి నిజంగా సముద్రంలో నివసిస్తున్నట్టయితే ఈ పాటికి ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా ఆ జీవి వల్ల మనకి భారీ స్థాయిలో విధ్వంసం అనేది కనబడాల్సి ఉంటుంది. బట్ అలా జరగట్లేదు కాబట్టి అంత భారీగా అయితే ఉండకపోవచ్చు. బట్ కొన్ని డ్రాగన్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఈ లెవియాథన్ అనే జీవి అసలు భూమి మీద లేనే లేదు, కేవలం కొంతమంది సృష్టించిన ఒక కల్పిత కథ మాత్రమే. ఈ లెవియాథన్ అనే జీవి ఇప్పటి వరకు భూమి మీద నివసిస్తున్నట్టయితే, లేదంటే సముద్రంలో నివసిస్తున్నట్టయితే ఈ పాటికి అది బయటకు వచ్చి మనుషుల మీద అటాక్ చేయాల్సి ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే దానికి మరికొంతమంది వాదించే పాయింట్ ఏంటి అంటే బేసిక్గా ఈ లెవియాథన్ అనే జీవి కంప్లీట్గా నిద్రావస్థలో ఉంది. ఇన్ని రోజుల పాటు అది సముద్రం లోపల నిద్రపోతూ ఉంది, ఎవరికంటా పడకుండా. అయితే సముద్రంలో చాలామంది న్యూక్లియర్ టెస్టులు చేశారు, అంటే అణుబాంబుల్ని వేసి టెస్టులు చేశారు. అంటే ఇంతకుముందు చాలా దేశాలు చాలా సముద్రాల్లో ఈ అణుబాంబు యొక్క టెస్టులు అనేవి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆపేశారు ఆ టెస్టులు చేయడం. ఇంతకుముందు చేసేవారు కానీ ఇప్పుడైతే చేయట్లేదు వాళ్ళు. సో దీన్ని ఆధారంగా చూపిస్తూ కొంతమంది చెబుతుంది ఏంటి అంటే
వాళ్ళు సముద్రంలో ఆ అణుబాంబుల్ని పరీక్షిస్తున్న టైంలో ఆ అణుబాంబుల కారణంగా అప్పటి వరకు నిద్రపోతున్న ఈ లెవియాథన్ నిద్ర లేచింది అండ్ అది మెల్లిగా బయటికి రాబోతోంది. అయితే బయటకు వచ్చే ముందు అది సముద్రం యొక్క అడుగు భాగంలో ఉంది కదా, అది వచ్చే క్రమంలో అది చాలా విధ్వంసాలను చేస్తోంది, ఎన్నో జీవుల్ని చంపేస్తోంది, ఎన్నో జీవుల్ని అంతం చేసేస్తోంది, అంతరించిపోయేలా చేసేస్తోంది. అందుకని కొన్ని జీవులు వాటికి భయపడి చాలా అంటే చాలా లోతులో నివసించేవి కాస్త సముద్రం యొక్క ఉపరితలం దగ్గరికి అండ్ ఒడ్డు దగ్గరికి కొట్టుకొని వచ్చేస్తున్నాయి అని చెబుతున్నారు. ఇది కొంతమంది చేత చెప్పబడుతున్న థియరీ, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ దీన్ని అయితే అంగీకరించలేదు. బట్ కొంతమంది అయితే మాత్రం విపరీతంగా భయపడుతున్నారు, భయపెడుతున్నారు. అంటే యుగాంతం వచ్చేస్తోంది, ఈ చేప బయటకు వచ్చేస్తోంది అండ్ ఇంకా ప్రపంచం అందరూ కూడా సర్దేసుకోవాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు, మనం కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాము, ఈ లెవియాథన్ కూడా బయటకు వచ్చేసింది, సముద్రంలో చాలా పెనుమార్పులు జరగబోతున్నాయి, భూకంపాలు సునామీలు విపరీతంగా రాబోతున్నాయి అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వాళ్ళు భయపడుతూ వేరే వాళ్ళని కూడా భయపెడుతున్నారనమాట. ప్రస్తుతానికి ఇది సిచ్యువేషన్. బట్ ఈ లెవియాథన్ అనేది నిజంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. అంటే ఈ లెవియాథన్ నిజంగా ఉంది అనడానికి ఇప్పటివరకు ఒక ఆధారం కూడా దొరకలేదు. సముద్రంలో చాలాసార్లు లాచ్నెస్ మాన్స్టర్ అనే ఒక మాన్స్టర్ని చూసామని చాలామంది చెప్పారు అండ్ ఆ లాచ్నెస్ మాన్స్టరే ఈ లెవియాథన్ అయి ఉండొచ్చు అని కూడా చాలామంది చాలాసార్లు అభిప్రాయపడ్డారు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ లాచ్నెస్ మాన్స్టర్ అనేది కూడా నిజం కాదు అని, ఇది కూడా ఒక కల్పిత కథ, ఒక కట్టు కథ అని. సో సముద్రంలో అంతంత భారీ భారీ క్రీచర్స్ లాంటివి నివసిస్తున్నట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు అయితే లేవు. అంటే ఒకప్పటి కాలంలో మెగలడాన్ లేదంటే పెద్ద పెద్ద గ్రేట్ వైట్ షార్క్స్ ఇలాంటివన్నీ కూడా నివసించేవి. బట్ కాలం గడుస్తున్న కొద్దీ అవన్నీ కూడా కంప్లీట్గా అంతరించిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సముద్రంలో కొన్ని బ్లూ వేల్స్ లాంటివి, కొన్ని పెద్ద పెద్ద షార్క్స్ లాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి. బట్ ఈ లెవియాథన్ గురించి వాళ్ళు ఏదైతే చెబుతున్నారో అంత భారీ సైజులో అయితే లేదు. అంటే ఈ లెవియాథన్ బయటకు వచ్చి భూమి మొత్తాన్ని కూడా నాశనం చేసేసి భూమి మొత్తాన్ని కూడా మళ్ళీ సముద్రంలోకి కృంగిపోయేలా చేసేంత కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే లేదు ఎక్కడా కూడా. ఒకవేళ అలాంటి ఒక క్రీచర్ నిజంగానే మన సముద్రాలలో ఉన్నట్టయితే ఇప్పటి వరకు అది బయటికి రాకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా చాలాసార్లు చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ఉంటుంది. అండ్ అది మనుషుల మీద దాడి చేయాలి అనుకుంటే ఇప్పటిదాకా ఎందుకు ఆగుతుంది చెప్పండి, అది ఎప్పుడైనా చేసేస్తుంది కదా. సో ఇప్పటి వరకు ఆగాల్సిన అవసరం దానికి లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని కల్చర్స్లో దీని గురించి చాలా స్ట్రాంగ్గా చెప్పబడింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతున్నారనమాట ఈ లెవియాథన్ నిజంగానే ఉంది అని. ఒకవేళ అది నిజంగానే ఉండి మనుషుల మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాలలో ఉన్న ఎంతో అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. అదైతే కన్ఫామ్. దాన్ని అడ్డుకోలేని టెక్నాలజీయే లేదు అనేది కూడా అబద్ధమే అవుతుంది. అందులో కూడా ఎలాంటి సందేహము లేదు. సో ఈ లెవియాథన్ అనేది నిజంగా లేదు, ఉంది అనడానికి ఆధారం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఈ లెవియాథన్ కారణంగా ప్రపంచం అంతమయ్యే పరిస్థితి ఉందా అంటే లేదు. బట్ డెఫినెట్గా ఇది బయటకు వచ్చినట్టయితే, అంటే నిజంగా ఉండి బయటకు వచ్చినట్టయితే దీని కారణంగా కొంతమంది మరణించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అది ఏ ప్రాంతంలో బయటకు వస్తుందంటే చెప్పలేం మనం. అది భారతదేశం దగ్గర రావచ్చు, అమెరికా దగ్గర రావచ్చు, ఆస్ట్రేలియా దగ్గర రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ లెవియాథన్ అనేది నిజంగా ఉందా లేదా అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి ఒక మిస్టరీయే. బట్ దీని కారణంగా ప్రపంచం అంతమైపోతుంది అని మనం చదవడం మానేసి మనం భయపడిపోతూ బ్రతికినట్టయితే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయలేం. అది వస్తే వచ్చింది, లేదంటే లేదు. దాని గురించి పట్టించుకోకుండా మనం మన పని చేసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతే బెస్ట్ ఆప్షన్ అని నాకైతే అనిపిస్తుంది. సో దాట్స్ గైస్, ఇది లెవియాథన్కి సంబంధించిన మిస్టరీ. మీరేమనుకుంటున్నారు? ఈ లెవియాథన్ నిజంగా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? ఈ లెవియాథన్ కనుక భూమి మీదకి వస్తే నిజంగానే భూమి అంతరించిపోతుందా? భూమి మీద ఉన్న మనుషులందరూ అంతమైపోతారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదోసం అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ
ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.